కొలపర్తిపాడు గ్రామంలోని పిఆర్ విద్యా స్కూల్లో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, స్కూల్ బ్యాగులను ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పేద విద్యార్థులకు అందించే విద్యా సేవల్లో ఎలాంటి సిఫారసులు, వివక్షకు తావు ఉండదన్నారు. అర్హత కలిగిన ప్రతి పేద విద్యార్థికి నాణ్యమైన విద్య అందించడమే తమ లక్ష్యమని చెప్పారు. ఆర్థిక పరిస్థితులు విద్యకు అడ్డంకిగా మారకుండా అవసరమైన సహాయక సహకారాలు అందిస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. బేల్దార్ మేస్త్రుల పిల్లలు, ఆటో డ్రైవర్ల పిల్లలు, ఇలాగా చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళ పిల్లలు, వెలుసుబాటుతనం లేకుండా, సొంత ఇల్లు లేకుండా అలా ఉన్న వాళ్ళ పిల్లలకే ఇక్కడ ఇస్తాం మామూలుగా. ఇది విపిఆర్ గారు ఈ స్కూల్ని ఎప్పుడూ నిరంతరం ఈ స్కూల్లో ఉన్న పిల్లలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉన్నత చదువులు చదవాలని, వాళ్ళు ఆ పిల్లలకి బంగారు భవిష్యత్తు ఇవ్వాలని, ఇక్కడి నుంచే ఆ అడుగులు పడాలని మా ఇద్దరి కళ. అదే ఈ స్కూల్ యొక్క గొప్ప ఆశయం. ఈ స్కూల్ మేము 2016లో మొదలుపెట్టాం. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు సుమారు ఒక 8 బ్యాచ్ల వరకు స్కూల్ 10th పాస్ అయ్యి బయటకు వెళ్ళారు. ఈసారి కొత్తగా చెప్పాలంటే ప్రతిసారి 588, 590 వస్తుంది. ఈసారి 594 మార్కులతో స్కూల్ ఫస్ట్ వచ్చింది ఒక పాప. సో ఆ పాపని మళ్ళీ మేము ఎంతవరకు ఆమె చదువుకుంటుందో అంతవరకు విపిఆర్ ఫౌండేషన్ తరఫునే ఆమెకి చదువు ఇప్పిస్తాం. ఇది ఆనవాయితీగా జరుగుతుంది. ఈ స్కూల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి 10th క్లాస్ ఎవరైతే బయటకు వెళ్తున్నారో మంచి మార్క్స్తో వాళ్ళకి ఇది మేము అందుబాటులోకి తీసుకొచ్చున్నాం. కాబట్టి ఇటువంటి ఒక గొప్ప సేవా కార్యక్రమానికి విపిఆర్ గారు దీన్ని రూపుదిద్దడం జరిగింది. ఇది నిరంతరం ఇలాగే జరుగుతూ ఉంటుంది. విపిఆర్ ఫౌండేషన్లో అన్నిటికన్నా ముఖ్యంగా ఈ విపిఆర్ విద్య అనేది ఎంతోమంది బిడ్డలకి విద్యాదానం చేయగలుగుతున్నాము అంటే నిజంగా అది ఆ భగవంతుడు మాకిచ్చిన వరంగా మేము భావిస్తూ ఆ పిల్లలు కూడా బంగారు భవిష్యత్తుతో రోజు రోజుకి ఎదగాలని చెప్పి కోరుకుంటున్నాము.